2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సాయం చేస్తే గాయం చేసిన టర్కీకి భారత్ నుంచి ఊహించని షాక్లు తగులుతున్నాయి. యుద్ధంలో పాకిస్తాన్కు ఆయుధాలు అందించడంపై భారత ప్రజలు గుర్రుగా ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా టర్కీకి షాక్ ఇచ్చింది. టర్కీతో పాటు పాకిస్తాన్ మరో ఫ్రెండ్ చైనాకు కూడా ఝలక్ ఇచ్చింది. ఇందుకే ఆ రెండు దేశాలపై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? భారత్పై దాడులకు పాకిస్తాన్, చైనా, టర్కీ ఆయుధాలను ఉపయోగించింది. ముందు నుంచే పాకిస్తాన్కు చైనా సపోర్ట్ కావడంతో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ టర్కీ సపోర్ట్ మాత్రం ఇండియన్స్కి ఆగ్రహానికి గురి చేసింది. ఎందుకంటే ఆ దేశానికి భారత్ ఎంతో సాయం అందించింది. భూకంపం వస్తే భారతీయ రెస్క్యూ బృందాలు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారతదేశం నుంచి ఆహార పదార్థాలు, మెడికల్ కిట్స్ను పంపించాయి. కానీ టర్కీ అవన్నీ మర్చిపోయి పాక్కు మద్దతు ఇచ్చింది ఈరోజు. అంతేకాదు ఆ దేశ పత్రికలు భారత్పై అసత్య కథనాలు ప్రచారం చేశాయి. దీంతో చైనా, టర్కీలకు భారత్ ఝలకిచ్చింది. భారత్పై తప్పుడు సమాచారం ప్రచురించిందని ఆరోపిస్తూ చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీ అధికారిక ఎక్స్ ఖాతాలను భారత్తో నిషేధించింది. గ్లోబల్ టైమ్స్ చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీకి అనుబంధంగా పనిచేసే ఇంగ్లీష్ వార్తా పత్రిక కాగా, జిన్హువా చైనా అధికారిక వార్తా సంస్థ. ఆపరేషన్ సింధూర్పై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు ప్రచారం ప్రచురించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని, తప్పుడు కథనాలను ప్రచురించిందని భారత రాయబార కార్యాలయం వివరించింది. అలాగే టర్కీ అధికారిక సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించింది. టర్కిష్ బ్రాడ్కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను బ్యాన్ చేసింది. ఉద్రిక్తతల సమయంలో భారత్పై పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో దాడి చేసినట్టు సైన్యం నిర్ధారించింది. ఇప్పటికే అజర్బైజాన్, టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న టర్కీ, అజర్బైజాన్లకు ఒకవేళ భారతీయులు ఎవరైనా వెళ్లాల్సి వస్తే అక్కడ సున్నితమైన ప్రాంతాల పర్యటనలో చాలా అలర్ట్గా ఉండాలని సూచించాయి. అటు పూణేలోని వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీ పాకిస్తాన్కు మద్దతు తెలుపుతోందని, ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తోందని, అందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై మనం పోరాడుతుంటే టర్కీ మాత్రం పాకిస్తాన్కు డ్రోన్లను సరఫరా చేసిందని, తద్వారా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పాకిస్తాన్కు మద్దతు పలికి అన్ని విధాలుగా టర్కీ నష్టపోతోంది. సాయం చేస్తే గాయం చేసిన టర్కీకి భారత్ నుంచి ఊహించని షాక్లు తగులుతున్నాయి. యుద్ధంలో పాకిస్తాన్కు ఆయుధాలు అందించడంపై భారత ప్రజలు గుర్రుగా ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా టర్కీకి షాక్ ఇచ్చింది. టర్కీతో పాటు పాకిస్తాన్ మరో ఫ్రెండ్ చైనాకు కూడా ఝలక్ ఇచ్చింది. ఇందుకే ఆ రెండు దేశాలపై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? భారత్పై దాడులకు పాకిస్తాన్, చైనా, టర్కీ ఆయుధాలను ఉపయోగించింది. ముందు నుంచే పాకిస్తాన్కు చైనా సపోర్ట్ కావడంతో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ టర్కీ సపోర్ట్ మాత్రం ఇండియన్స్కి ఆగ్రహానికి గురి చేసింది. ఎందుకంటే ఆ దేశానికి భారత్ ఎంతో సాయం అందించింది. భూకంపం వస్తే భారతీయ రెస్క్యూ బృందాలు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారతదేశం నుంచి ఆహార పదార్థాలు, మెడికల్ కిట్స్ను పంపించాయి. కానీ టర్కీ అవన్నీ మర్చిపోయి పాక్కు మద్దతు ఇచ్చింది ఈరోజు. అంతేకాదు ఆ దేశ పత్రికలు భారత్పై అసత్య కథనాలు ప్రచారం చేశాయి. దీంతో చైనా, టర్కీలకు భారత్ ఝలకిచ్చింది. భారత్పై తప్పుడు సమాచారం ప్రచురించిందని ఆరోపిస్తూ చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీ అధికారిక ఎక్స్ ఖాతాలను భారత్తో నిషేధించింది. గ్లోబల్ టైమ్స్ చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీకి అనుబంధంగా పనిచేసే ఇంగ్లీష్ వార్తా పత్రిక కాగా, జిన్హువా చైనా అధికారిక వార్తా సంస్థ. ఆపరేషన్ సింధూర్పై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు ప్రచారం ప్రచురించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని, తప్పుడు కథనాలను ప్రచురించిందని భారత రాయబార కార్యాలయం వివరించింది.
అలాగే టర్కీ అధికారిక సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించింది. టర్కిష్ బ్రాడ్కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్కాతను బ్యాన్ చేసింది. ఉద్రిక్తతల సమయంలో భారత్పై పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో దాడి చేసినట్టు సైన్యం నిర్ధారించింది. ఇప్పటికే అజర్బైజాన్ టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న టర్కీ, అజర్బైజాన్లకు ఒకవేళ భారతీయులు ఎవరైనా వెళ్లాల్సి వస్తే అక్కడ సున్నితమైన ప్రాంతాల పర్యటనలో చాలా అలర్ట్గా ఉండాలని సూచించాయి. అటు పూణేలోని వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్ ను బహిష్కరించారని నిర్ణయించుకున్నారు. టర్కీ పాకిస్తాన్కు మద్దతు తెలుపుతోందని, ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై మనం పోరాడుతుంటే టర్కీ మాత్రం పాకిస్తాన్కు డ్రోన్లను సరఫరా చేసిందని, తద్వారా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పాకిస్తాన్కు మద్దతు పలికి అన్ని విధాలుగా టర్కీ నష్టపోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.